పిల్లలకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం సంవత్సరానికి 2 సార్లు జెండా వందనం జరుపుకుంటాం. కానీ కొందరికి దురదృష్టం అది ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారో తెలవదు. సో, అందుకోసం నా వంతు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. జనవరి 26 గణతంత్ర దినోత్సవం. మరొకటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 తారీఖు రోజు. ముఖ్యంగా ఈరోజు జరుపుకోవడానికి కారణం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. కాన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. సో అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26 నుంచి ఒక చట్టం, ఒక రూల్ రాసుకున్నాం మనం. దానికి అనుగుణంగానే అందరూ దాన్ని ఫాలో అవ్వుకుంటూ నడుచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని రాయడం కోసము దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి, ఎంతోమంది కష్టపడి ఈ బుక్కును రాసిండ్రు. ఆ బుక్కును ఈరోజు జనవరి 26 తారీఖు రోజున అమల్లోకి చట్టపరంగా ఇంకా దీన్ని ఖచ్చితంగా భారతీయులందరూ దీన్ని ఫాలో కావాల్సిందే అనే ఉద్దేశంతో ఈరోజు జరుపుకుంటున్నాం మనం. సో ఈ జెండా వందనం ఈరోజు జరుపుకోవడానికి ముఖ్య కారణం అది. భారత రాజ్యాంగం మనం రాసుకున్న బుక్కు ప్రపంచంలోనే వేరే వేరే దేశాలతో పోలిస్తే మనదే అతిపెద్ద బుక్కు. ఇందులో 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. పౌరులకు అంటే ఈ దేశంలో ఉన్న మనందరికీ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రత, ప్రాథమిక అవసరాలు, సాధన హక్కులు, సమానత్వ హక్కులు. అంటే మనం అందరం ఒకటే. ఏ విషయంలో అయినా సరే, ఎంత పెద్దవారైనా సరే ఈ చట్టం ముందర, ఈ బుక్ ముందర అందరూ సమానమే అనేది తెలియజేస్తుంది. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనేది ఉండదు. ఒకరు ఈ కులం, ఒకరు ఈ మతం అనేది ఉండదు. చట్టం ముందర అందరూ సమానమే. ఈ రాజ్యాంగం రాయడానికి ఎంతోమంది కృషి చేశారు. అందులో ప్రధానంగా ఏది పొందుపరచాలి, ఏది తీసేయాలి అనేది రాసింది మాత్రం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈయనను భారత రాజ్యాంగ నిర్మాతగా కూడా కొలుస్తారు. జవహర్లాల్ నెహ్రూ జాతీయ విధానాల రూపకర్త. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, సమాఖ్య వ్యవస్థ పటిష్టం. రాజ్యాంగ సభ అధ్యక్షుడు, సమావేశాల నిర్వహణ మరియు అన్ని చర్చలకు సమన్వయకర్త. ఒక ఇంట్లో ఒక చిన్న సమస్య ఉంటేనే మనం మాట్లాడుకొని సరిదిద్దుకోవాలంటే ఎంతో ఇబ్బంది. ఒకరు టైంకు ఉండరు, ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు. అటువంటిది ఈ దేశంలో ఉన్న అందరినీ, ఎంతోమంది మేధావులను కూర్చోబెట్టి వాళ్ళ తెలివిని అందరిని ఒక దగ్గర కూడబెట్టి మనం రేపటి భవిష్యత్తు కోసం ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని వీటన్నిటిని కూర్చొని సమన్వయం అందరినీ కలుపుకొని చేసిన వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత హర్వన్ సింగ్ మొహతా మౌలిక హక్కులు మరియు మౌలిక విధులు, మౌలిక హక్కుల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ న్యాయ వ్యవస్థ సంబంధిత అంశాలు. ఉదాహరణకు మనం బైకు తీసుకొని మదనపురం, కొత్తకోటను పోతుంటాము. కానీ ఒక హెల్మెట్ లేకపోతే, ఒక పోలీస్ వచ్చి ఆపిండు అనుకో, హెల్మెట్ లేకపోతే మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఎవరెవరో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నాకు హెల్మెట్ లేదు, ఇట్లా వెళ్ళిపోయినని చెప్పేసి చెప్తాం. కానీ దయచేసి ఇప్పటి నుంచి ఆ పని చేయకండి. ఎన్నిసార్లు మీరు అట్లా అడుక్కుంటారు? మీరు పోయి ఒకరు పోలీస్ ఆపినప్పుడు ఎవరికో ఫోన్ చేసి అట్లా అడుక్కోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటి నుంచి అందరం, చట్టం ఏంది, ఒక ఇన్సూరెన్సు, ఒక హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు దర్జాగా పోలీస్ ముందర వెళ్ళొచ్చు. ఆ స్వేచ్ఛ వేరుంటుంది. అది ఎందుకోసం పెట్టిరంటే చట్టం అదే చెప్తుంది. పొరపాటున ఏదైనా జరిగి కింద పడింది అనుకోండి, మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. అట్లా కాకుండా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. హెల్మెట్ పెట్టుకొని మనం అందరం ఇప్పటి నుంచి అన్న ఫాలో అవుదాం. మనం అనుకుంటాము ఎవరో మనకు పెద్ద ఉంటారు, ఎవరో మనం సేవ్ చేస్తారు, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేదానికంటే మీ పేపర్లు మీ సక్రంగా లేకపోతే ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. నువ్వు పోయి ఒకరిని గుద్దినా, ఒకరు వచ్చి నిన్ను గుద్ది పోయినా కూడా చట్టం ప్రకారం ముందుకు పోతే, నువ్వు సక్రంగా లేకపోతే, నీ దగ్గర పేపర్లు కావచ్చు, హెల్మెట్ సక్రంగా లేకపోతే ఎవ్వరు నిన్ను కాపాడలేరు. అవి ఎన్నో ఉదాహరణలు మనం చూస్తుంటాం. సో అదొక్కటి మనం తెలుసుకుందాం, చట్టం గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కేఎం మున్షి మౌలిక హక్కులు మరియు దిశానిర్దేశకత్వం. టిటి కృష్ణమాచార్య రాజ్యాంగ రచన కమిటీ సభ్యుడు. బిఎన్ రావు రాజ్యాంగ సలహాదారు. ఈ విధంగా ఎంతోమంది ఈ రాజ్యాంగాన్ని రచించారు. స్వాతంత్రం కోసం ఎంతోమంది ఆ రోజు చనిపోయి మనం పోరాడి వారి
త్యాగ ఫలితం ఆగస్టు 15 రోజు చేసుకుంటాము. కానీ ఈరోజు వాళ్ళు పోరాడిన రోజు బాగుంది, దేశం మనకు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించుకొని మన దేశం మనం పరిపాలించుకుంటున్నాం. కానీ ఎట్లా పరిపాలించుకోవాలి మనకేం తెలియదు, ఎట్లా చట్టాలు ఎట్లా, న్యాయ వ్యవస్థ ఎట్లా అనే దాని గురించి ఈరోజు బుక్, ఒక పెద్ద బుక్, మంచి బుక్ రాసుకున్నాము. ఆ బుక్ని ఈరోజు ఈ జనవరి 20 తారీఖు రోజున అమలు చేసుకున్న రోజుగా, అంటే ఆ రోజు ఎంత ఇంపార్టెంటో ఈ రోజు కూడా అంతే ఇంపార్టెంట్గా ఒక పవిత్ర దినంగా ఈరోజు జరుపుకుంటున్నాము. సో వీలైతే అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరొక్కసారి వీలైతే ఆ బుక్ను కూడా నేను అందరికీ అందుబాటులో ఉండేటట్లా చూస్తాను. ఈరోజు ఇంకొక కొత్త కార్యక్రమం లాంటిది ముందుకు నడపాలని అనుకుంటున్నాను. జేడి లక్ష్మీనారాయణ సార్ ఇన్స్పిరేషన్ ఈ విషయాన్ని తెలియజేయడానికి. ముఖ్యంగా పిల్లలకు చెప్తున్నాను, నెక్స్ట్ పెద్దలకు కూడా చెప్తున్నాను. మన స్కూల్లో కావచ్చు, ఇంటి ముందర కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పేపర్లు బాగా వాడుతున్నాం. ఫస్ట్ ప్లాస్టిక్ని వాడొద్దు, అయినా సరే అది మన డైలీ అవసరాల రీత్యా మనలో భాగమైంది కాబట్టి తగ్గిద్దాం ఇప్పటి నుంచి. ఈ పేపర్లు ఏరి రోడ్డు మీద అక్కడిక్కడ పడేస్తే ఏరి ఎత్తిపోయడానికి పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో భారం ఇది. సో ప్లాస్టిక్ను మనం తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగా చెప్తున్నాను. సింపుల్గా, ఎందుకంటే మనం అది దగ్గర కూడా వేయడానికి కష్టమవుతుంది కాబట్టి సింపుల్గా అయ్యే పని చెప్తున్నాను. నాకు ఆ సారు ఒక న్యూస్లో చూసిన ద్వారా తెలుసుకున్నాను ఈ విషయం. ఈ విధంగా మన ఇంట్లో ఎవరైనా సరే పేపర్ పెట్టి మన ఇంట్లో ఉన్న చెత్తను మొత్తాన్ని, ప్లాస్టిక్ మొత్తాన్ని ఈ విధంగా సపరేట్ చేద్దాము. మిగతా చెత్తనంతా ఒక సైడ్ సపరేట్ డబ్బాలో వేస్తే ఈ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, మిగతా వీళ్ళందరూ కూడా ఇదంతా తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఈ విధంగా ఒక ప్రయత్నం సార్ ఇది చేస్తే మీ అందరికీ నేను చెప్తున్నాను, ఎవరైతే ఎక్కువ కానీ తక్కువ కానీ ఇవన్నీ ఇట్లా చేసి పెట్టండి. మీ అందరికీ ఒక నోట్బుక్, పెన్సిల్, పెన్నులు నేను ఇస్తా, ప్రైజులు ఇస్తా అందరికి మంచిగా. అర్థమైందా? మీ ఇంట్లో మీరు చాక్లెట్లు, బిస్కెట్లు షాప్కి పోయి అవి ఏరుకొచ్చి ఇట్లా పడేయకండి. ఒక డబ్బా తీసుకోండి, ఇట్లా అందరు ఇట్లా వేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు మరి బుక్కులు కావాలన్నా, పెన్నులు, పెన్సిల్ కావాలన్నా, లేకుంటే మీకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇంకేమైనా కావాలంటే కూడా అవి కూడా ఇస్తా. కానీ ఇట్లా చేసి పెట్టాలి అందరి ఇళ్ళల్లో. సో అర్థమైందా? ఒక కట్టె తీసుకొని ఇట్లా వేయండి, అన్ని ఇట్లా ఒక దగ్గర పెట్టండి. మీ ఇంట్లో అమ్మ నాన్న కూడా చెప్పండి, ఇట్లనే చేయాలి, వేస్ట్గా పడేయద్దు. సో ఈ విధంగా చెప్పాలని తెలియజేస్తున్నాను. సో ఇంత సమయం తీసుకొని మీ అందరి సమయం ఎంతసేపు కూడా నిలబెట్టినందుకు కూడా అందరికీ ఈ విషయంలో నేను ఏదైనా పొరపాటు కానీ తప్పులు కానీ ఏదైనా మాట్లాడితే అందరికి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ. మన దగ్గర ఇంకొక విషయం, ఇంకోటి చెత్త కూడా మీకు విషయం నేను చెప్తాను. ఇది ఎందుకు చెప్పిండు అన్న అంటే, ఈ మధ్యకాలం గతంలో ఇవి లేవు. అంటే చెత్త 2 రకాలు ఉంటుంది, తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త అనేది త్వరగా కుళ్ళిపోతుంది. అది మీరు చూడండి, ఈ కట్టె కానీ ఈ చిన్న చిన్న మట్టి కానీ ఇవి తొందర మురిగిపోయి ఎరువైతుంది. ఇవి ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటుంది. మీరు పెంటలో ఓసారి గాజు ముక్క, ఇనుప ముక్క వడింటది, మీరు చూడండి పెంట ఎత్తుకపోయినా అది త్వరగా మట్టిలో కలిసిపోదు, గాజుగానే ఉంటుంది. ఇది ఎరువైతే కొంతమంది ఇదేమో ఏం చేయాలంటే, ఇది కూడా త్వరగా కుళ్ళిపోదు. గడ్డి చూడండి, మీరు ఎంత పెంట వేసిన గడ్డి కుళ్ళిపోతుంది, ఎరువైతుంది. కనుక అందుకోసం మీరు తడి చెత్త, పొడి చెత్త అని. తడి చెత్త ఈ ఆకుకూరగాయలు అన్ని మురిగిపోతే ఎరువైతుంది. ఇంట్లో కాడ పోతే తొక్కలు, ఈకలు అండి అవి పెంటలు వేసినాయి కాదు, ఇవి వేస్తే అట్లే ఉంటాయి. కనుక దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అది మన మొత్తం పొల్యూషన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇవి నిషేధం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎవరు ఈ మధ్య కొన్ని రోజులు పెట్టారు, సంచులు తీసుకురండి అవన్నీ పెట్టారు కాబట్టి పాటిస్తలేరు. కనుక అదే నడుస్తుంది. ప్రయత్నం చేద్దాం, మనందుకు కృషిగా ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.